ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత సంస్థల బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవలను నిషేధించాలని ఆదేశించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి 6 వారాల్లో వివరణాత్మక నివేదిక సమర్పించాలని సూచించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆటోలకు మొదటి 2 కిలోమీటర్లకి రూ. 30, ఆ తర్వాత కిలోమీటర్కి రూ. 15 ఛార్జీ ఉండాలి. కానీ సంస్థలు కనీసం 100 వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిర్యాదులు అందడంతో 2022లో ఆయా సంస్థల నేతృత్వంలో పనిచేస్తున్న ఆటో రిక్షాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా బైక్ టాక్సీలపై కర్ణాటక హైకోర్టు నిషేధం విధించింది. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 93ని అనుసరించి నిబంధనలు ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సర్వీసులు రోడ్లపై తిరగడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తమను రవాణా సేవల సంస్థలుగా పరిగణించి లైసెన్సులు ఇవ్వాలని ఆ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇక హైకోర్టు నిర్ణయంతో బెంగుళూరు, మైసూర్, మంగుళూరు వంటి ప్రధాన నగరాల్లోని ప్రజలు రానున్న కాలంలో ఇబ్బందులను ఎదుర్కొనున్నారు.